యుగ ధర్మం గురించి చెప్పండి. కలియుగ ధర్మం, కలి బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పకనే చెప్పాడు. యుగ ధర్మం ఏంటి? ఒక చేత్తో నాలుక, ఒక చేత్తో మర్మాంగం పట్టుకొని వచ్చాడు. దానికి బ్రహ్మదేవుడు, ఏమిట్రా నీ వికృత రూపం, వికృత చేష్టలో భయంకరంగా ఉంది అంటే, అయ్యా కలిధర్మాన్ని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే సమాధి అయ్యాడో ఆ క్షణం నుంచి కలిధర్మం మొదలైంది. నా ధర్మం నాకు పరమాత్మ విధించింది ఏంటంటే, ఈ కలియుగంలో మానవులు ఇంద్రియలోలులై జిహ్వచాపల్యంతో జీవిస్తారు. నాలుక ఎందుకు పట్టుకున్నాడు, మర్మాంగాన్ని ఎందుకు పట్టుకున్నాడంటే, ఎక్కువ వాగుతారు, మాట్లాడతారు, అనవసరమైన మాటలు మాట్లాడతారు, జిహ్వచాపల్యం అంటారు దాన్ని. రెండోది ఇంద్రియలోలులై అంటే శారీరక సుఖాన్ని ఎక్కువ